శక్తిపీఠంలోని అమ్మవారి ఆభరణాలుగా కప్ప, తేలు, బల్లి ఉంటాయి. వజ్రాలు, పువ్వులు కాదు. ఎందుకో మీకు తెలుసా? ఈ ఆలయం పేరు ఆలంపూర్ జోగులాంబ ఆలయం. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లోని 5వ శక్తి పీఠం. ఈ గుడిలో ముందుగా వెళ్ళగానే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వస్తుంది. బ్రహ్మదేవుడే స్వయంగా ఇక్కడ వేల సంవత్సరాలు తపస్సు చేశాడని, ఆ తపస్సుకి మెచ్చిన శివుడు బ్రహ్మకి సృష్టి శక్తులను ప్రసాదించాడని, అందుకే ఇక్కడ స్వామిని బాలబ్రహ్మేశ్వరుడు అంటారని చెబుతారు. గోవు పాదం ఆకారంలో ఉంటుంది శివలింగం. ఇక్కడ మీరు చూస్తున్నది జోగులాంబాదేవి పూర్వ గర్భాలయం. 13వ శతాబ్దంలో బహమనీ సైన్యం ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు భక్తులు మూల విగ్రహాన్ని ఇక్కడ దాచిపెట్టారని చెబుతారు. 615 సంవత్సరాల తర్వాత ఈ కొత్త గుడి నిర్మించి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని షిఫ్ట్ చేశారు. సతీదేవి అమ్మవారి పై పళ్ళు ఇక్కడ పడ్డాయని చెబుతారు. అమ్మవారి తలపై తేలు, కప్ప, బల్లి ఎందుకుంటాయంటే ఇవి జీవితంలోని అస్థిరతత్వానికి సంకేతాలుగా చెబుతారు. నాలుక బయటకు చాచి ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు యోగసిద్ధిని ప్రసాదించే శక్తి స్వరూపిణి. అందుకనే అమ్మవారిని యోగులమ్మ అని పిలుస్తారు. కాలక్రమేణా అది జోగులంబగా మారింది. ఆలయం చుట్టూరా 7వ శతాబ్దం నాటి 9 శివాలయాలున్నాయి. వీటినే నవబ్రహ్మ ఆలయాలు అంటారు. ఈ 9 గుడులు బాలబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ అంటారు. వీటిల్లో నిత్యం పూజలు జరిగేది ఒక్క బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి మాత్రమే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే రససిద్ధుడు అనే మహర్షి ఈ 9 శివనామాలను నిజానికి ఔషధ మొక్కల పేర్లుగా పెట్టారని చెబుతారు. భయంకరంగా కనిపించే ప్రతి రూపం వెనుక ఒక కరుణ దాగుంటుంది. ఇదే జోగులాంబ మనకి నేర్పే పాఠం. మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా లోపల నమ్మకం అనే వెలుగు మాత్రం ఆరిపోకూడదని అమ్మ చెబుతుంది. ఇంకొక శక్తిపీఠం వీడియోతో మళ్ళీ కలుద్దాం.